చీరాల నియోజకవర్గం త్రిముఖ పోటీ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ వైపు, కర్ణం బలరాం కృష్ణమూర్తి తనయుడు కర్ణం వెంకటేష్ వైసీపీ తరపున, ఎంఎం కొండ యాదవ్ తెలుగుదేశం పార్టీ తరపున వీరు ముగ్గురు బరిలో దిగటం జరిగింది. అయితే ఆమంచి కొంత ఓటింగ్ చీల్చే విషయంలో కూడా కర్ణం బలరాము కొడుకైనటువంటి వెంకటేష్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చేందుకు కూడా ఆమంచి కృష్ణమోహన్ తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇతని ప్రాబల్యం ఆ నియోజకవర్గంలో ఏమీ లేదని కూడా ప్రజలు డిసైడ్ చేశారు. సో మెజార్టీ విషయంలో ఇక్కడ వైసీపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీల మధ్య కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంఎం కొండయ్య, వైసీపీ తరపున బరిలో ఉన్నటువంటి కర్ణ వెంకటేష్ మధ్య టగ్ ఆఫ్ వార్ నెలకొందని ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సో అక్కడ కర్ణ వెంకటేష్కే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయం, అదేవిధంగా కర్ణం బలరాం కృష్ణమూర్తి గత 3 దశాబ్దాలుగా కూడా ఆయన రాజకీయ చాణుక్యుడిగా కూడా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కర్ణ వెంకటేష్కు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మెజార్టీ కూడా 3000 నుంచి 10,000 మెజార్టీ తోటి కర్ణ వెంకటేష్ ఇక్కడ విజయదుందుబి మోగించే అవకాశాలు ఉన్నాయి. సో చీరాల ఎమ్మెల్యేగా కూడా కర్ణ వెంకటేష్ ఇక్కడ విజయకేతనం ఎగరేస్తారు.